రాంబాబు గారు సీనియర్ అనలిస్ట్ మన స్టూడియోలో మనతో పాటు జాయిన్ అయ్యారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు రాష్ట్ర మంత్రివర్యులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే కృష్ణంరాజు గారు సీనియర్ అనలిస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సామాజిక సమీకరణాలు ఏ రకంగా ఉన్నాయి, లిస్ట్ ఏ రకంగా ఉంది, సోషల్ ఇంజనీరింగ్ పైన జగన్ మార్క్ ఎలా కనిపిస్తోంది, అలాగే బలమైన అభ్యర్థులు నిలపడంలో ఒక్కొక్క నియోజకవర్గం పైన ఆయన పెట్టినటువంటి దృష్టి ఏ రకంగా ఉంది, ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఒకసారి వేణుగోపాలకృష్ణ గారు, ముగ్గురు మహిళలకి చాలా పెద్ద బాధ్యతలు అప్పగించినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు? రేపు మహిళల చేతిలో ఓటమి అనేది కొంత వాళ్ళకి ఇబ్బందికరం కదా? ఈశ్వర్ గారు నమస్కారం. మీకు మా అక్క పూర్వూతిక మన వంగా గీత గారు అంటే శక్తిపీఠంలో ఉన్నటువంటి పోటీ చేసేటువంటి వ్యక్తి, తర్వాత ప్యానెల్లో ఉన్న ఇద్దరు మిత్రులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, నా వాయిస్ సరిగా వస్తుందా? నాకు రిపీట్ అవుతుంది ఈశ్వర్జీ? లేదు సార్, క్లియర్ ఉంది. క్లియర్గా ఉందా? నాకు రిపీట్ అవుతుంది, అందుకని ఏ లేదు. ఇక్కడ మహిళల్ని ముగ్గురు బలమైన వ్యక్తులు అనుకుని పోటీ పెట్టలా, అక్కడ పోటీ పెట్టారు. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే బాలకృష్ణ గారు, లోకేష్ గారు అక్కడికి పోటీకి వస్తున్నారు. అంటే వాళ్ళ సామర్థ్యాన్ని మనం ప్రజలు గమనిస్తారు. వాళ్ళు ఎవరి మీద పోటీకి వస్తున్నారు? మన పురాణాలన్నీ ఏం చెప్తున్నాయి? రాక్షస గుణం కలిగిన వారిని అందరినీ ఆ స్థితి నుంచి తగ్గించిందంతా కూడా శక్తివంతులైనటువంటి మహిళలే. అవును. ఆ రకంగా ఈ రాష్ట్రంలో మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇప్పుడు గీత గారికి అక్కడ సీట్ కేటాయింపు అనేటువంటిది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి విషయమే. తర్వాత ఆ మంగళగిరి కానీ హిందూపూర్ కానీ, ఇక్కడ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నాము, వాళ్ళని రోజు మేము చాలా శక్తివంతులము అనేటువంటి ఒక గర్వపూరితమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. మా గీతమ్మకి కానీ అక్కడ పోటీ చేసేటువంటి మహిళలు ఇద్దరికి కానీ శక్తి ఎవరు? మా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి శక్తి వీరి గెలుపుకి ప్రధానమైనటువంటి బలం. వీరి గెలుపు ఎట్లాగా సునాయాసం అవుతుందని అంటే గీతమ్మ చెప్పుంటారు. అంటే నేను ఆవిడ వాయిస్ ఫాలో కాలేదు ఫస్ట్ నుంచి కూడా. మేము ఏ సభల్లో మాట్లాడినప్పటికీ కూడా మహిళల్ని శక్తివంతులుగా తీర్చిదిద్దడానికి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా, కరోనా లాంటి కష్టం వచ్చినా మహిళకు కష్టం కలగకుండా చూశాడు ఒక పాలకుడు అంటే ఆ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. సరే, రెండవది, ఇక్కడ ఏ సామాజిక వర్గాలైతే రాజకీయంగా కంటే ప్రభుత్వ అవసరాల మీద ఆధారపడి ఉంటాయో ఆ సామాజిక వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా కుదువ పెట్టాల్సిన అవసరం లేకుండా వారికి ప్రభుత్వ సహాయం అందేటట్టుగా చేశారు. డీబీటీ అనేది మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. దేశ చరిత్రలో వారికి ఒక సుస్థిర స్థానం ఉంది. ఇక్కడ ప్రజల్ని మెప్పించడానికి లేకపోతే ప్రజలను ఒప్పించడానికి ప్రభుత్వం చేసే ప్రతి పనిలోనూ వారికి పారదర్శకతతో పనిచేయటం వల్ల ప్రజా ఆమోదము మాకు లభించింది అని అనటానికి ఒక ఉదాహరణ. ఈరోజు 175 స్థానాలు ఒకేసారి ప్రకటించారు. ప్రకటించిన దాంట్లో మహిళలకి ప్రాధాన్యత ఎట్లా ఇచ్చారనేది మనం చూసాం. ఎక్కడైతే దేశంలో మహిళా బిల్లు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ఫలాలు రావడం లేదు. కానీ మన రాష్ట్రంలో మహిళలు అగ్రతాంబూలం అందుకుంటున్నారు. అగ్రతాంబూలం అందుకోవడంతో పాటుగా అత్యంత బలవంతులని అనుకునేటువంటి రాజకీయ ప్రత్యర్థులతో పోటీ పడే శక్తివంతులయ్యారు. ఈ పాయింట్ మీరు తీసుకోవాలి. అత్యంత బలవంతులని చెప్పుకుంటున్నటువంటి ప్రత్యర్థులతో పోటీ పడడానికి మహిళలు సునాయాసంగా సంసిద్ధులయ్యారు. దానికి అంత శక్తివంతులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీరిని తీర్చిదిద్దారు అని అంటానికి ఒక పెద్ద ఉదాహరణ. ఇది పెద్ద ఉదాహరణ. వంగా గీతా విశ్వనాథ్ గారు
వంగా గీతా విశ్వనాథ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, రాజ్యసభ సభ్యులు చేశారు, తర్వాత తదనంతరం శాసనసభ్యులు చేశారు, ఇప్పుడు పార్లమెంటు సభ్యులు చేస్తున్నారు, మరలా ఇంకొక మారు శాసనసభ్యులుగా. ఎక్కడ కాంట్రవర్సీ లేనటువంటి వ్యక్తి నాకు సోదరి. నేను కూడా వారి పరంపరలోనే జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. తర్వాత ఎప్పుడు ఎక్కడ కనపడ్డా కూడా చాలా మనోధైర్యం ఇచ్చేటువంటి వ్యక్తి. అంటే దేనికి చెలించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు గీతా విశ్వనాథ్ గారు. ఆమె ఓన్లీ పనిని మాత్రమే నమ్ముతారు, పనిని చిత్తశుద్ధితో చేస్తారు. చిత్తశుద్ధితో పని చేస్తే ప్రజామోదం లభిస్తుందనేటువంటి పూర్తి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. కానీ పవన్ కళ్యాణ్ ఒక సామాజిక వర్గ ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో, ఏ నియోజకవర్గంలో అధికంగా ఉన్నాయో ఆ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడే నేను పోటీ చేస్తానని రావడాన్ని ఎలా చూస్తారు? అంటే ఆ ఓట్లన్నీ తనకి షిఫ్ట్ అవుతాయని ఆయన అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఆయన బలహీనత ఏంటో అక్కడ అర్థమైపోయింది ఈశ్వర్ గారు. ఆయన బలహీనత ఏమిటి? అన్ని సామాజిక వర్గాన్ని మెప్పించలేరు వారు. వారు ఒక సామాజిక వర్గాన్ని మెప్పిస్తాననేటువంటి మాటలు పదే 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 మాట్లాడుతున్నారు. ఈ 2 జిల్లాల్లో మా సామాజిక వర్గీయులు ఎక్కువ ఉన్నారు కాబట్టి 34 స్థానాల్లోనూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవనివ్వను అని పలు సందర్భాల్లో వారు ప్రగల్భించారు. ఇక్కడ వారి బలహీనత అనేది మీ మాటల్లోనే దొరికింది కదా. ఎక్కడైతే నా సామాజిక వర్గం అధికంగా ఉందో అక్కడ నేను పోటీ చేస్తానన్నప్పుడే వారు బలహీనులని లెక్క. బలవంతుడు రాజకీయాల్లో బలవంతులు ఎవరవుతారు రాజకీయాల్లో? తన సామాజిక వర్గమే కాకుండా అన్ని సామాజిక వర్గాల్ని మెప్పించి ఒప్పించగలవారు బలవంతులు అవుతారు. అలాగే గీతా విశ్వనాథ్ గారు ఎక్కడ పోటీ చేసినా గెలవగలిగారు అంటే అన్ని సామాజిక వర్గాల వారిని వారు ఆకట్టుకున్నారు కాబట్టి పార్లమెంట్ మెంబర్గా గెలిచినా లేదా శాసనసభకు వెళ్ళినా ఈ 2 సందర్భాల్లో కూడా మరి గెలిపే కదా వారికి. జిల్లా పరిషత్ గెలిచిన కూడా అన్ని సామాజిక పిఠాపురం ఈజీగా గెలిచే సీట్లలో ఒకటేనా మీకు? పిఠాపురం నుంచి ఖచ్చితంగా గెలిచే సీట్లలో ఒకటేనా పిఠాపురం? డెఫినెట్ గా మొట్టమొదటి సీట్ అవుతుంది. నేనేమంటానంటే ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలోనే తన సామాజిక వర్గీయులు అధికంగా ఉన్నారని ఆ స్థానాన్ని ఎంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క డొల్లతనమా లేదా బలహీనత లేకపోతే ఆయన ఎంచుకోవడంలో ఉన్నటువంటి బేలతనమా బయటపడిందని నేను అంటాను. యాజ్ ఎ విశ్లేషకుడిగా లేకపోతే ఒక మంత్రిగా నేను అక్కడ ఆ ప్రాంతంలో తిరిగిన వాడిగా, అక్కడ ఆ నియోజకవర్గ ప్రజల యొక్క నాడి తెలిసిన వాడిగా, ఆ నియోజకవర్గ ప్రజల నాడి నాకు కూడా తెలుసు మా గీతమ్మతో పాటు. ఎందుచేత నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా చేశాను. కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజల నాడి మనస్సు తెలిసిన వాడిగా మొట్టమొదటి గెలుపు సీటు మా గీతమ్మదే అవుద్ది. ఇంచేత ఆమె పనితీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచిని వివరించే విధానంలో ఆమె తీసుకునేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆమెకి బలమైనటువంటి అస్త్రాలుగా మారుతాయి ఖచ్చితంగా. నేను 100% చెప్తాను, మరొకసారి చెప్తున్నాను. ఎప్పుడైతే నా సామాజిక వర్గ ఓట్లు ఉన్న చోట నేను పోటీ చేస్తానని అధికంగా ఉన్న చోట పోటీ చేస్తానన్న మాటే బలహీనత. అప్పుడే నైతికంగా ఓటమిని ఒప్పుకున్నట్టు. రైట్. కృష్ణరాజు గారు, ఒకసారి కృష్ణరాజు గారితో మాట్లాడాక వస్తాను. కృష్ణరాజు గారు, ఈ రోజు వైఎస్ఆర్సీపీ 175 అసెంబ్లీ 24 పార్లమెంటు స్థానాలకు ఒకటి పెండింగ్లో పెట్టింది. 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఓవరాల్గా లిస్టు చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? ఏమనిపించింది? ప్రతి సందర్భంలోనూ సోషల్ ఇంజనీరింగ్ గురించి పదే పదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటారు. మనం క్యాబినెట్లో చూసినా, లేకపోతే ఉప ముఖ్యమంత్రుల అంశంలో చూసినా, లేకపోతే జెడ్పీ చైర్మన్ల అంశంలో చూసినా, కార్పొరేషన్లు, వివిధ డైరెక్టర్ల పదవి, వాటన్నింటిలో కూడా వెనుకబడిన వర్గాలకు ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత చూస్తూ వచ్చాం. ఓవరాల్గా ఈ లిస్టు చూశాక మీకేమనిపించింది? ముందుగా ఈశ్వర్ గారు, మీ అందరికీ శుభ సాయంత్రం అండి. ప్రముఖ రచయిత జార్జ్ బెర్నార్డ్ షా గారు ఒక మాట చెప్తారండి. అదేంటంటే మార్పు లేకుండా పురోభివృద్ధి సాధ్యం కాదు. అలాగే మైండ్ సెట్ మార్చుకోలేని వాళ్ళు ఏమీ చేయలేరు, ఏ మార్పు చేయలేరు అనేది ఆయన చెప్తారు ఒక సందర్భంగా. ఆయన అయితే ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ తన ఆధ్వర్యంలోని ఈ వైసీపీని కూడా మార్పులు చేర్పులకు లోన్ చేస్తూ పార్టీని విజయ పదం వైపు నడిపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా మనం భావించాలి. ఎందుకంటే ఆయన 2014 ఎన్నికల తర్వాత కొన్ని సెట్ బ్యాక్స్ వచ్చిన తర్వాత
ఆయన అనేక మార్పులు చేశారు, పార్టీలో చేశారు, ఆయనలో మార్పు వచ్చింది. ఆ ఫలితంగా 2019 ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఈ మార్పుల్లో భాగంగానే ఆయన ఒక రకం చెప్పాలంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు చేయనటువంటి ఒక విధానాన్ని, అంటే మార్పులు చేర్పుల ద్వారా పార్టీని మళ్ళీ రుజులు దాన్ని ఏమంటాం మనం, తిరిగి దానికి శక్తిని ఇవ్వటం అనేది చేశారని చెప్పి మనం భావించాలి. ఇక్కడ ఈ మార్పుతో పాటు ఇక్కడ ఏంటంటే ఆయనలో ఉన్న ఆత్మధైర్యం ఒకటండి. బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు నేను 175 సీట్లు ఎందుకు సాధ్యం కాదు అని ప్రకటించిన వ్యక్తి ఇంకెవరూ లేరు. ఇవే మన భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న మోడీ గారు కూడా మాకేదో 355 వస్తాయి, 400 వస్తాయని చెప్పి అన్నారు తప్ప వైనాట్ 542 అని చెప్పి ఆయన చెప్పలేకపోతున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. అంటే 175 అంటే అభ్యర్థుల లిస్టు చూస్తే మీకేమనిపిస్తోంది? అది కొట్టడానికి తగినంత బలం తన టీం, తన సైన్యం, అందుకు సిద్ధంగా ఉన్నటువంటి సైన్యాన్ని ఆయన తయారు చేసుకున్నారా? నేను చెప్పేది దాంట్లో ఈ మార్పులు చేయటం అనే దాంట్లోనే ఆయన వ్యూహం కనిపిస్తోంది. ఈ మార్పులు చేర్పుల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. మీరు ఒక సాంప్రదాయ రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే ఒత్తిళ్లకు లొంగిపోతాడండి. అలాగే ఒక కుల బలానికి లొంగిపోతాడు, ధన బలానికి లొంగిపోతాడు, దానికి తగ్గట్టుగానే ఆయన టికెట్లు ఇస్తాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటువంటి వాటికి దేనికి లొంగకుండా ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు. ఫస్ట్ టైం అయినంత వరకు బీసీలకి ఇప్పటిదాకా ఏంటంటే ఆయన చట్టసభల్లో కాదు అన్ని కార్పొరేషన్లు కూడా 50% సీట్లు లేకపోతే స్థానాలు వారికి కేటాయించి తానేంటో నిరూపించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ జరగబోయే ఎన్నికల్లో కూడా బీసీలకు దాదాపు ఈ 200 అసెంబ్లీ కావచ్చు లేకపోతే లోక్సభ కావచ్చు, దీంట్లో దాదాపు 100 మందికి ఇచ్చే టికెట్లు వారంతా బీసీ వర్గానికి చెందిన వారేనండి. గంతో పరిస్థితి 11% ఎక్కువ. ఇది ఒక మార్పు అండి. అంటే ఇంతేకాకుండా ఈ మొత్తం పొందిన వారిలో మీకు బీసీలకు 59 మంది బీసీలు అయితే, ఎస్సీలు 33 మంది, ఎస్టీలు 8 మంది, అందరూ కలిపితే దాదాపు మీకు 50% పైనే మీకు ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. ఇది చాలండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భారతదేశ రాజకీయాల్లో మనం అనుకున్నట్టు ఇందాక అగ్రవర్ణాల వారే పెత్తనం చెలాయిస్తూ వచ్చారు, అగ్రవర్ణాల వారికి ఎక్కువ సీట్లు వెళ్తూ వచ్చాయి. కానీ ఫస్ట్ టైం ఈ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు సముచిత స్థానం లభించింది. వీరితో పాటు మీకు మహిళలకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసినప్పుడు ఈ అభ్యర్థులు ప్రకటించేటప్పుడు ఆయన కొంత బాధ వ్యక్తం చేశారు. నేను మహిళలకు ఈసారి ఎక్కువగానే ఇచ్చాను, కానీ ఇంకా వారికి ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది, ఇవ్వవలసి ఉంది, నేను భవిష్యత్తులో అది కూడా చూస్తానని చెప్పన్నాడు ఆయన. అంటే మహిళల పట్ల ఆయనకున్న ఒక మక్కువ కావచ్చు, లేకపోతే వారి మీద నమ్మకం కావచ్చు, దానికి నిదర్శనం. అంతేకాకుండా మీకు ఈ రోజున 3 ప్రధానమైన రాజకీయ నాయకులు అండి. మీకు ఈ ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మీకు లోకేష్ గారు, ఇంకొక ఆయన, ఈ ముగ్గురు మీద కూడా ఆయన 3 మహిళల్ని నిలబెట్టారు. వీరు ఎట్లా అంటే పొలిటికల్ మిసైల్ ఉమెన్ లాగా మారే నిజంగా చెప్పండి. వీరు తమ లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే విధంగానే ఆయన వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతున్నారు. ఇలా ఏ రకించినప్పుడు కూడా పార్లమెంట్ అభ్యర్థులకు వచ్చినప్పటికీ దాంట్లో 5 మహిళలకు ఇచ్చారండి. బీసీలు అంటే బ్యాక్ బోన్ వర్గం అని చెప్పి అన్నాం కదా, వారికి 11 ఇచ్చారు. అక్కడ ఎస్సీలకు 4, ఎస్టీలకు 1. వీరిలో మీకు ఇది కాకుండా మీకు డబ్బులకు ప్రాధాన్యత లేకుండా వాళ్ళ అర్హతలు, ముఖ్యంగా విద్యార్థులకు కూడా ఈసారి పెద్దపీట వేసినట్టుగా ఉందండి. ఎందుకంటే ఈ అభ్యర్థుల్లో దాదాపు 17 మంది వైద్యులు, 15 మంది లాయర్లు, 34 మంది ఇంజనీర్లు, 5 టీచర్లు, 2 సివిల్ సర్వెంట్లు, ఒక ఎక్స్ ఆర్మీ మెన్, ఇంకొక జర్నలిస్ట్. ఈ రకంగా చూస్తారంటే అన్ని వర్గాల వారికి ఈ మార్పులు చేర్పుల ద్వారా 81 శాసనసభ్యుల్లో మార్పు చేశారు ఆయన. 18 స్థానాల్లో మార్పు, 99 స్థానాల్లో సంబంధించి 50 స్థానాల్లో మార్పు చేశారు. ఇది ఒక చరిత్ర చెప్పాలంటే భారతదేశంలో ఇది ఒక వినూత్నమైన సోషల్ ఇంజనీరింగ్ అని మనం భావించాలి. ఈశ్వర్ గారు, రైట్. రాంబాబు గారితో మాట్లాడారు. రాంబాబు గారు, 175కి 175 అనే టార్గెట్ పెట్టుకోవడం అనేది ఎవరు కూడా ఇప్పటి వరకు ఆ సాహసమే చేయలేదు. అంటే ఉన్న సీట్లన్నీ కూడా కొల్లగొట్టడం అనేది ఎవరు ఆ సాహసం చేయలేదు. 151 అనేది ఒక చరిత్రలాగా విజయం. ఇప్పుడు ఆ స్థానాలని 175 టార్గెట్ అంటున్నారు కదా, వైనాట్ 175 అంటున్నారు కదా. ఇప్పుడు లిస్టు చూశాక
డెఫినెట్గా ఇది ఆ స్థాయిలో ఆలోచించి చేసిందే. అది సామాజిక సమీకరణాలు పెట్టుకోండి, గెలుపు గుర్రాలు అనుకోండి. ఎందుకంటే రెండు మిళితమైతేనే ఇక్కడ విజయం సాధించగలరు. మీకేమనిపించింది? చాలా దూరదృష్టితో చేసినటువంటి వ్యవహారంగానే ఇది కనిపిస్తోంది. ఇప్పుడు నా వరకు ఏంటంటే దేశంలో మొట్టమొదటిసారి ఒక రకమైనటువంటి కాంటెక్స్ట్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇప్పటిదాకా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి దాఖలాలు ఉన్నా ఈ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటిది ఇక్కడ ప్రపంచంలోనే మనకు కనిపించదు. ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయటం వలన హ్యూమన్ రిసోర్సెస్ అనేటటువంటిది డెవలప్ అయినాయి. అంటే 2 బిల్డింగులు కట్టో, లేకపోతే 2 ప్రాజెక్టులు కట్టో, లేకపోతే 2 ఫ్లైఓవర్లు వేసో ఇదే అభివృద్ధి అంటాం కంటే ప్రజల యొక్క ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చేయటం అనేటటువంటిది నిజమైన అభివృద్ధి. దానికి సంకేతం వచ్చి నీతి ఆయోగ్ లాంటి సంస్థ 9% పేదరికం తగ్గింది ఆంధ్రప్రదేశ్లో. అదే రకంగా 38% ఉండే లిటరసీ రేటు 76%కి పెరిగింది. సో ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి పేదవారి యొక్క బతుకులు బాగుపడ్డాయి అనేటటువంటి. అదే రకంగా ఆయన కూడా నాడు నేడు అనే కార్యక్రమంతో బడుల రూపురేఖలు మార్చినాడు. సో ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లో కంప్లీట్ అయ్యే అడ్మిషన్ల కంటే పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యాడు. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో అతను తల వంచుకుని ఏ రకమైన విమర్శకు సమాధానం చెప్పకుండా చేసినటువంటి పనికి 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారే కంటెస్ట్ చేస్తారు, వీళ్ళు కాదు. యాక్చువల్గా ఇది ఎప్పుడు ఇటువంటి సన్నివేశం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. అది అందుకని ఇప్పుడు ఆయన రాసినటువంటి రాష్ట్ర ప్రజలందరూ ఓవరాల్ గా ఇక్కడ క్యాండిడేట్ గా సీఎం జగన్ చూస్తారా? క్యాండిడేట్ గా ఎవరిని చూడరు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు. ఎందుకనంటే 5 సంవత్సరాల కాలం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి పేదవాడికి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి గవర్నెన్స్ ఇది. సో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా ఎవరికి ఏ రకమైన సమాధానం చెప్పకుండా ఆయన్ని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఉపయోగించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు వారాహి మీద నిలబడి, వారాహి చాలా పవిత్రం అని చెప్పి ఆ పవిత్రమైనటువంటి ఆ వ్యాన్ మీద నిలబడి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాడు. సో అటువంటి మాటలు మాట్లాడిన ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు, ఎక్కడ ఎవరికి సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు తన వయసుని అనుభవాన్ని కూడా మర్చిపోయి అనేక రకాలైనటువంటి ఒక వ్యాఖ్యానాలు అనేటటువంటివి ఎవరికైనా కోపం వస్తాయి. ఇంకా లోకేష్ ఏ స్థాయి భాష మీద అతనికి పట్టుండదు, భావం మీద ఉండదు. భాష దారిద్ర్యం భావ దారిద్ర్యం ఎవరికైనా ఉన్నాయనంటే లోకేష్కే ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఎక్కడ దొడ్డిదారిన లోపలికి వచ్చి అనరాని మాటలు అన్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనిలోకి వచ్చే ముందు నేను లేడీస్ గురించి ఒక మాట మాట్లాడతాను. ఎందుకనంటే ప్రధానంగా ఇది మళ్ళీ వస్తాను దాంట్లోకి తప్పకుండా. ఇప్పుడు దీనిలో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలని తీవ్రమైనటువంటి ఒక అవమానానికి గురి చేసినటువంటి వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో. ఇది మర్చిపోవడానికి వీల్లేదు. ఇది మన యొక్క సంస్కృతి కానీ మన యొక్క ఆచారాలు కానీ ఆడవారిని మనం చాలా నెత్తి మీద పెట్టుకుని పూజించేటటువంటి వ్యక్తులు వాళ్ళు. సో తను చేసినటువంటి దానికి ఇవాళ పిఠాపురంలో మహిళలు రియాక్ట్ అవ్వాల్సిందే. మహిళలకు అతను చేసినటువంటి అవుతారా? ఖచ్చితంగా అవుతారు. ఇవన్నీ వ్యవస్థను ఏ రకంగా అపహాస్యం చేశాడనే దానిపైన ఉంటుందా మన మహిళలది? ఇప్పుడు వచ్చేటటువంటి 2 నెలలు బ్రహ్మాండమైన టైం దొరికింది. ఇవే క్యాన్వాసింగ్, ఇది వేరేది కాదు. ఎందుకనంటే సమాజంలో పొలిటికల్ వ్యవస్థ లేనిదే ఎక్కడ అభివృద్ధి జరగదు. ఈ పొలిటికల్ వ్యవస్థలో కనుక సరైనటువంటి పొలిటీషియన్స్ కనుక లేకపోతే, సరైనటువంటి వ్యక్తులు కనుక లేకపోతే, తన క్యారెక్టర్కి విలువలు ఇస్తూ పబ్లిక్ లైఫ్లో ఆ రకమైనటువంటి ప్రయాణం చేయలేనటువంటి వాళ్ళు కనుక ఉంటే ఉన్మాదాలు పెరుగుతాయి. ఇప్పటికే పెంచుతున్నారు ఉన్మాదాలు వీళ్ళు. రెండోది లోకేష్ దగ్గర ఉన్నటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆడవారిని అవమానిస్తూ చేసినాయి, ఇప్పటికీ ఎవరు కండెమ్ చేయలేదు. చాలా అసలు అసహ్యమైన రీతిలో, అంటే ఒక పొలిటీషియన్గా పనికిరానటువంటి వ్యక్తి అక్కడ ఒక మహిళ ఛాలెంజ్ చేస్తోంది. సో మహిళల పట్ల నువ్వు ప్రవర్తించినటువంటి తీరు, తాడేసి తిప్పడము, బీచ్ల్లో ఎగరడము, చెప్పడానికే అసహ్యం. అది ఆయన్ని ప్రశ్నిస్తే ఆ విషయం పైన నా దగ్గర మీరు చూసే ఫోటోలు కాదు, ఇంకా ఇంతకు మించి ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు, జగన్ రెడ్డి నీ వాట్సాప్ నెంబర్ చెప్పు, నేను పంపిస్తాను చూస్తూ అంటున్నాడు. అంటే తలపొగలు అన్ని కొలెస్ట్రాల్ పెరగటం అనేటటువంటి. అంటే ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే రాజకీయాల్లో ఉండే వ్యక్తులు రోల్ మోడల్స్ గా ఉండాలి. ఒక రోల్ మోడల్. సో ఆ రోల్ మోడల్ గా ఉండాల్సిన వ్యక్తులు ఈ రకంగా ఉన్నప్పుడు మహిళ
మహిళ చేతిలో ఓటమే వారికి సరైనటువంటి గుణపాఠం. మూడోది బాలకృష్ణ గారు. బాలకృష్ణ ఇంకా ఆయన గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఏ సమావేశం జరిగినా ఏ సభ జరిగినా కూడా మహిళల మీద వినరానటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు. సో ఇవాళ అవకాశం వచ్చింది. హిందూపూర్లో ఒక మహిళ వారు ఏం క్యాన్వాస్ చేయదు, మహిళల పట్ల బాలకృష్ణ ప్రవర్తిస్తున్నటువంటి తీరు నిర్ణయిస్తారు వాళ్ళు. మహిళ కనిపిస్తే అది ఏదో చేయాలి, ఇది చేయాలి అంటే వాళ్ళ దృష్టిలో మహిళ అంటే ఆ క్యారెక్టర్, ఆ ఆలోచన తప్ప వేరే మహిళ అంటే ఆ గౌరవం కానీ గుర్తింపు ఏం ఉండదా? ఒకటి అందులో మాట్లాడారు ఆయన ఒక నర్సు గురించి. అసలు ఎంత అన్యాయం అండి మాటలు అవన్నీ కూడా. ఏమిటి ఒక పేషెంట్ నర్సు గురించి ఆలోచిస్తాడు అసలు ఎవరైనా? సో ఈ ముగ్గురి కలయిక ఒకసారి జైలు ముందు నాకు ముగ్గురు కనిపించారు. ఏది చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ జైలు ముందు ప్రెస్ మీట్ పెట్టారు. సరైనటువంటి నిర్ణయం. మహిళలు మాత్రమే వీళ్ళని ఓడించగలుగుతారు. సో అంచేది ఇది యాదాలాపంగా తీసుకునే నిర్ణయం కాదు ఇది. మహిళల పట్ల ఈ ముగ్గురు రాజకీయ నాయకులు వాళ్ళ జీవితంలో ప్రవర్తించినటువంటి తీరు కానీ, వారి యొక్క మాటలు కానీ, వారి భావజాలం కానీ తప్పనిసరిగా ఎండగట్టాల్సినటువంటి ఎన్నిక ఇది 2024 ఎన్నిక. అదే రకంగా ఇవాళ బీసీలకు పెద్దపీట వేయటం. దాదాపుగా 48 సీట్లు ఇచ్చారు, 29 సీట్లు ఎస్సీలకు ఇచ్చారు, 7 సీట్లు వచ్చి ఎస్టీలకు ఇచ్చారు, మహిళలకి 19 సీట్లు ఇచ్చారు, అదే రకంగా మైనారిటీలకు 7 సీట్లు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి వెనకబడినటువంటి కులాల వారు, అణగారిన వర్గాలు, అణచబడినటువంటి వర్గాలు, వీళ్ళందరూ ఏంటంటే రాజకీయ పరమైనటువంటి అధికారం గెలవగలిగినటువంటి పార్టీ ఇచ్చింది. మామూలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు విడిపోయిన తర్వాత ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రిగా అభ్యర్థి అని చెప్పి తెలంగాణలో ఒకటి చెప్పాడు. అసలు అది మరి తను నేను పక్కగా జరుగుతున్న బీసీ అభ్యర్థిని అనలేదు, అది గెలుస్తాడు లేదండి. బట్ ఇవాళ ఆయన నమ్మకం లేని చోట్లే బీసీలైనా ఎస్సీలైనా వాళ్ళకి టికెట్లు అంటారు. ఎప్పుడు మనకి ఆయన వర్లరామయ్య ఆయన ఎన్నిసార్లు వాడుకుని వదిలేశారు. ఎట్టి పరిస్థితిలో గెలవాలనుకున్నప్పుడు ఆయన రాజ్యసభ పంపిస్తాను, ఇదిగో టికెట్ అంటారు. సో అటువంటి పరిస్థితుల్లో గెలవగలిగినటువంటి పార్టీలో దాదాపు 100 మందికి వెనకబడినటువంటి వర్గాలకి, మైనారిటీలకి సీట్లు దొరకటం అనేటటువంటిది ఇవాళ వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయ పరమైనటువంటి అధికారం ఎప్పుడైతే వచ్చిందో ఆర్థిక పరమైనటువంటి వృద్ధి అప్పుడే జరుగుతుంది. సో ఆర్థిక పరమైన వృద్ధి ద్వారా వాళ్ళ కుటుంబాలు చేస్తాయి. కాబట్టి ఈ 175 నియోజకవర్గాల్లో సాహసంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు చేయలేరు. సాహసం చేశాడు. సో ఆ సాహసానికి వాళ్ళ వెనుకబడినటువంటి వర్గాల వారు దానికి డిక్లేర్ చేయాలి. ఇంకొకటి పిఠాపురం సంబంధించి వచ్చేటప్పటికి, పిఠాపురంలో వర్మ అనేటటువంటి వ్యక్తి రాజు కమ్యూనిటీ ఆయన ఇండిపెండెంట్ గా గెలిచినాడు అక్కడ. అవును, 2014లో. సో అంచేత కులాల వారీగా ఎంత మనం మంచి పాయింట్ చెప్పారు, చాలా అద్భుతమైన పాయింట్. అక్కడ నాకు 90,000 కాపు ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ నాకు వేస్తారని వాళ్ళు కూడా వేస్తేనే కదా ఇక్కడ ఆయనకి వర్మ గెలవగలిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాపు కులంలో పుట్టచ్చు తప్పిస్తే నువ్వు కాపులకు ప్రతినిధి కాదు. బట్ వంగా గీత గారు లోకల్ గా అవైలబుల్ అనేటువంటి కాపుల ప్రతినిధిగా వాళ్ళే భావిస్తారు. ఒకవేళ ఆ కులంలో అభిమానం నేచురల్ గా ఇండియాలో ఉండొచ్చు. బట్ ఏ కులం అనేటప్పుడు దాంతో వర్మ గారిని ఇండిపెండెంట్ గా గెలిపించారు, తెలుగుదేశం అభ్యర్థిగా గెలిపించారు. అంచేత కులాల ప్రాతిపదికగా మాత్రమే ఎన్నికలు జరగవు. అంచేత వారికి పిఠాపురంలో సరైనటువంటి కాపు సంబంధించిన వారికి సరైనటువంటి అభ్యర్థిగా వంగా గీత గారు కనిపిస్తారు తప్పిస్తే మళ్ళీ తిరిగి పిఠాపురంలో అడుగుపెట్టని పవన్ కళ్యాణ్ వైపు చూడరు. అది ప్రజలందరూ డెఫినెట్ గా తెలుసు. సుహాసిని ఆనంద్ గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ముందు నాగేశ్వరరావు ఓ కాలర్ మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు? ఏం చెప్పాలంటే మన ఎలక్షన్ లో మనకి వచ్చే వైసీపీకి గట్టిగా వస్తాయండి. తెలుగుదేశానికి 15 కానీ 16 కానీ అసెంబ్లీ పార్లమెంట్. ఎట్లా చెప్తున్నారు? మీరు ఆలోచించే ఏదో ఊహించి చెప్పేస్తున్నారా? ఏదన్నా ప్రాతిపదిక ఉందా దానికి? అంటే మడుతుల్లో అవగాహన. ఓకే, ఎంపీ సీట్లు 2 అంటే పబ్లిక్ టాక్ అంటున్నారా? ఇది పబ్లిక్ టాక్ అంటున్నారా? ఇప్పుడు మేము మధ్యలో మాట్లాడుకున్నాయి. ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే వాళ్ళు చెప్తే బాగుంది. ఓకే ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. మాణిక్యాలరావు సామర్లకోట నుంచి ఉన్నారు. మాణిక్యాలరావు గారు చెప్పండి సార్. హలో చెప్పండి సార్. మాణిక్యాలరావు గారు ఏం చెప్పండి? చెప్పండి సార్. హలో వినిపిస్తోందండి?
అనిపిస్తుందండి. ఎట్లా ఉంది ఈ అభ్యర్థుల లిస్టు చూస్తే ఏమనిపిస్తోంది మీకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి? అభ్యర్థి లిస్ట్ అంటే మొత్తం మీకు సామాజిక న్యాయం చేశారండి ఆ లిస్ట్ లోను. మొత్తం అందరూ కూడా అభ్యర్థులకి చాలా ఎక్సలెంట్ గా చేశారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి వచ్చిన స్కీముల్లోనే మనం గ్రేడ్ అయిపోతుంది సార్. మనకు ఉన్నటువంటి స్కీమ్ అని ఇచ్చాం కదా అందరికీనే. అవును. తర్వాత ఏంటంటే మన పింఛను కూడా మనం ఇంటికి ఇస్తున్నాం అందరికీ కూడా. పింఛన్ విషయంలో అందరూ కూడా పింఛన్దారులు అందరూ కూడా అండి, నేను మా వార్డులో చాలా మంది అడిగాను. ఓకే. మాకు పింఛన్ ఇది వరకు నరకం చూసేవారు అండి, పింఛన్ 6 గంటలకు ఇస్తున్నారు. అందువల్ల మాకు ఆయన ఎంతో హ్యాపీగా మాకు మేము ఫీల్ అవుతున్నామని చెప్పి వాళ్ళ పింఛన్దారులు కూడా మాకు చాలా కోఆపరేషన్ ఇచ్చారు. అందువల్ల ఏంటంటే మా సాయశక్తిలో మేము ట్రై చేస్తామండి, తగ్గించుకోవడానికి మాత్రం ముందుకెళ్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి మాణిక్యాలరావు గారు. సార్ వేణుగోపాలకృష్ణ గారు, ఈ ఎన్నికల షెడ్యూల్ గతంలో చూస్తే మనకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగింది, ఈసారి మే 13న జరగబోతోంది. ఇక్కడ చూస్తే మీరేమో అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేసేసుకున్నారు, 1 సిద్ధం లాంటి సభలు నిర్వహించుకున్నారు, 2 రేపో మాపో మేనిఫెస్టో అంటున్నారు, 3 ఇవి కాకుండా గ్రౌండ్లోకి వెళతారు ముఖ్యమంత్రి గారు, పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది, రోడ్ షోలు అంటున్నారు, అభ్యర్థుల తరపున ప్రచారం అంటున్నారు. ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంకా కూటమి పొత్తుల దగ్గర మాటల దగ్గర ఆగిపోయి ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఉంది. వారికి కావాల్సినంత సమయం దొరికినట్టుగా ఏమన్నా అనిపిస్తోందా మీకు ఈ షెడ్యూల్ చూసిన తర్వాత? ఈశ్వర్ గారు, వాడికి సమయం ఎంత దొరికినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ముందు వాళ్ళు సరిపోరండి. ఎంచేతంటే వాళ్ళు తెలివితేటలో వారు చేసినటువంటి ఇప్పుడు దాకా ఎంపిక ప్రక్రియ, వారు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకి ఒకటి మనం ప్రజల్ని అర్థం చేసుకున్నది, ప్రజలు అర్థం చేసుకున్నది నేను ఒక విశ్లేషణ చెప్పాలి. ఓకే. ఆశపరులు ఆశయవంతులు అని ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం కోసం రాజకీయ పార్టీ పెట్టి ఆశయాన్ని మాత్రమే, ఆశయం ద్వారా మాత్రమే ప్రజలకు మంచి జరుగుతుందని 5 సంవత్సరాలు పరిపాలించి చూపించారు. ఇక్కడ ఆశ అత్యాశ పెరిగినటువంటి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ నిన్న వారి భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడారు. వీళ్ళంతా ఒక పక్కకు చేరిన తర్వాత ప్రజలకి అర్థమైపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ అయిపోయారు మనకి ఇంక ఇది సాధ్యం కాదని. ఏదో జేహో బీసీ సభను లేకపోతే మంగళగిరి సభను పెడితే అక్కడ జనాలు ఏమున్నారు, చంద్రబాబు నాయుడు మాటలు అబద్ధాలనేటువంటిది ప్రజలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారు ఏ మాటలు మాట్లాడినా కూడా అబద్ధాలనేటువంటిది అర్థమైపోయిన తర్వాత ఇక ఒక ఫేజ్ మారింది. మనకి 13 మే వరకు వెళ్ళటం వల్ల కొంత ఆలస్యం వచ్చింది, వాళ్ళకి ఏదో క్వశ్చన్ వచ్చినట్టు వాళ్ళు భావించాలి తప్ప ఈ మధ్యలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మేము బలపడతాం. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్నటువంటి విశ్లేషణ చూసిన తర్వాత, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఉందండి, ఒకటి మీకు ఇందులో ఒక విషయాన్ని తెలియజేయాలి. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గీయులు అధికంగా ఉంటారని పవన్ కళ్యాణ్ గారు పదే పదే నేను 34 సీట్లు చుట్టూ తిరుగుతాను, 34 సీట్లు, 1 సీటు కూడా వైసీపీని గెలవనివ్వనా అనేవాడు ఆయన. నేను ఆ ముందే చెప్పాను కదా, ఒక బలహీనత ఉంది ఆయనకి, ఆ సామాజిక వర్గం, నా సామాజిక వర్గం మాత్రమే నాకు ఓటు వేస్తుంది అనేటువంటి ఆయన బలహీనత. కానీ వారు గమనించలేనిది చరిత్ర చెప్తున్నటువంటిది. చరిత్రలో నేను 2004 నుంచి చూస్తున్నటువంటి ఒక చరిత్ర ఏముందంటే, ఈ జిల్లాల్లో కాపు సామాజిక వర్గీయుల తర్వాత అధికంగా బీసీలకు పెద్దన్న పాత్ర పోషించేటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయి. సెట్టిబల్జీలు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, తర్వాత వీవర్స్ ఉన్నారు. ఇటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా అందులో పెద్దన్న పాత్ర పోషించినటువంటి సెట్టిబల్జీ సామాజిక వర్గీయులు అందరూ కూడా పోలరైజ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, సోషల్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సాటి రారు. ఎందుచేతంటే రాజమండ్రి పార్లమెంటు స్థానం ఎప్పుడూ కూడా కమ్మ సామాజిక వర్గీయులే చేసేవారు. మొన్న గత ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గం, ఈ ఎన్నికల్లో సెట్టిబల్జీ సామాజిక వర్గం. నరసాపురం పార్లమెంట్ తీసుకోండి,
క్షత్రియ సామాజిక వర్గానికి అది రిజర్వ్డ్గా ఉండేది. ఇవాళ సెట్టిబల్జీ సామాజిక వర్గం అక్కడ సుమారుగా 2.5 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ నేను పోటీ చేస్తున్నా, నాకు ఇంచుమించుగా రాజమండ్రి రూరల్ స్థానాన్ని కేటాయించారు. రామచంద్రపురంలో పిలిపి సూర్యప్రకాష్కి కేటాయించారు. పాలకొల్లో గుడాల గోపి గారికి కేటాయించారు. బొమ్మిడివరంలో వెంకట సతీష్ గారికి కేటాయించారు. ఇలా ఈ తీసుకున్నట్లయితే బీసీ సామాజిక వర్గీయులు ప్లస్ ఎస్సీ సామాజిక వర్గీయులు ప్లస్ ఎస్టీ సామాజిక వర్గీయులు, మైనారిటీ సామాజిక వర్గీయులు, ఓసీ సామాజిక వర్గాల్లో అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలిచారు. వారికి ఉన్నటువంటి బలహీనతను బలంగా ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు తీస్తున్న ఈ సోషల్ ఇంజనీరింగ్ ముందు పనికిరాదు అనేటువంటిది వాస్తవ విషయం. ఎంచేత వారికి ఇంకా సమయం వచ్చినా కూడా వారు ఈ జిల్లాలే కాదు మొత్తం యావత్ రాష్ట్రంలో 175కి 175 గెలుస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు విశ్లేషకుడు కృష్ణరాజు గారు, రాంబాబు గారు అన్నట్టున్నారు. 175 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారే అని ప్రజలు భావిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటి ప్రజాభావనే రేపు విజయానికి కారణం అనేటువంటిది, విజయానికి కారణం అని మనం మళ్ళీ ఒకసారి మనం విశ్లేషించుకుంటాం. ఇది ఎన్నికల అనంతరం ఇక్కడ ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చిరునామాగా మారబోతుంది. 100 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి. ఆయన అంటూ ఉంటారు పలు సందర్భాలు మనం చూసాం, 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇవాళ రాజ్యాంగ పదవుల్లో కూడా ఆ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఒక ఘన చరిత్ర కదా ఇది ఒక చరిత్రకారుడు రాసినటువంటి సువర్ణాక్షరాలతో రాసినటువంటి చరిత్ర కదా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం, లేకపోతే ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన. ఇంకో రెండో కోణం కూడా మనం తీసుకోవాలి. ఆయన ప్రజాక్షేత్రంలో తిరిగినప్పుడు ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన, లేకపోతే ప్రజల పట్ల ఆయనకున్నటువంటి నమ్మకం, ప్రజానాడిని ఆయన చదివినటువంటి తీరు, ప్రజానాడిని ఆయన పట్టుకున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా ఇవాళ ఈ ప్రకటన ద్వారా మరొకసారి ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నాయనేటువంటిది ఏమాత్రము సందేహం లేనటువంటి అంశం. రైట్. సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. మ్యామ్, నేను బీజేపీ గురించి, మీ కూటమి గురించి మాట్లాడే దానికంటే ముందుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ లిస్టులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపించింది. విమెన్కి 19 సీట్లు కేటాయించారు. ఏం చెప్తారు మహిళలకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత గురించి? అందరికీ నమస్కారం. నమస్తే. మహిళలకి చాలా మంది వరకు సిట్టింగ్స్ ఉన్నారు, మహిళలకి అయితే ఇస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ చేతుల్లో ఎంత వరకు పవర్ ఉంది, పూర్తి స్థాయిలో మహిళా కమిషన్ విషయం కూడా చాలా వరకు విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే మహిళా కమిషన్ కూడా చాలా వరకు మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలకి కొంత రియాక్షన్ అయితే తృప్తికరంగా లేదు. చాలా మంది మహిళలు ఇక్కడ ఫీల్ అయిన విషయం వాస్తవం ఆంధ్రప్రదేశ్. సో దానిని వాళ్ళు ఏ విధంగా కవర్ చేసుకుని, ఏ విధంగా వాళ్ళు చెప్పుకుని వాళ్ళు మహిళ ప్రజల్లోకి వెళ్తారు ఈసారి అన్నది. మహిళల ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నారు. మహిళల్ని ఒక ఆకాశం అంత ఎత్తున నిలబెట్టే ప్రయత్నం గురించి నేను మాట్లాడమంటున్నా. మీరు వాళ్ళ ఫెయిల్యూర్, వాళ్ళు ఎక్కడ పోయారు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే సామాజిక న్యాయంలో మహిళలకు ఇవ్వడం అన్నది డెఫినెట్లీ ప్రశంసనీయమే. ఇంకా 33% పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఇవ్వడము అంటే 100% ఇక్కడ వాళ్ళు నెగ్గడానికి అన్ని రకాల వాళ్ళకి సహాయ సహకారాలు అందించడమే కాదు, వాళ్ళకి ఆ నియోజకవర్గంలో పట్టు, ప్రతిదానికి కూడా వాళ్ళు ఎంతవరకు ఎవరైనా చెప్తే చేయడానికి అన్నది ఒక డిపెండెంట్ గా కాకుండా ఇక్కడ మనం చూసాం. అందుకనే నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, మహిళా కమిషన్ అన్నది కూడా పూర్తి స్థాయిలో ఇచ్చారు. ఇవ్వడం వరకు సంతోషమే, కానీ ఎంతవరకు వాళ్ళకి ఆ హక్కులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఆ రైట్స్ అన్నది మాత్రం అది 100% వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు అన్నది మాత్రం వాస్తవం అండి. ఈ రోజు సెలక్షన్ ఆఫ్ లిస్ట్ లో కూడా ఒక రకంగా చాలా ఈజీ చేశారు. ఎందుకంటే 60-70% సిట్టింగ్స్ కే ఇచ్చేసారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు వాళ్ళ పాలన చూశారు. నిజంగా సంతృప్తికరంగా ఉంటే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి. అంటే వాళ్ళ పైన జరిగిన ఈ హిస్టరీ వాళ్ళది కనుక చూసినట్లయితే ప్రాధాన్యత ఇవ్వబోతోందా?
ఇమ్మీడియట్ గా వాళ్ళని ఇంకా ఎన్నుకోవద్దా అన్నది డైరెక్ట్ గా మీరు చాలా సింప్లిఫై చేసేసారు ఒక రకంగా ఈ లిస్ట్ వల్ల అని అనిపించింది మాకు. అంతే కదా, ఏ పార్టీకైనా అదే కదా, ఏ పార్టీకైనా అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ, బీజేపీ, జనసేన ఏదైనా కావచ్చు, వాళ్ళ క్యాండిడేట్స్ని వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ప్రజల ముందు వదిలేయాల్సిందే, ప్రజా తీర్పుకు వదిలేయాల్సిందే, ఎవరిని ఎన్నుకుంటారనేది వాళ్ళే చూస్తారు. నేను అడుగుతున్నది ఇక్కడ విమెన్కి అధిక ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీ ఇచ్చింది కదా, మీ కూటమిలో కూడా అలాంటి ప్రాధాన్యత ఉంటుందా? ఇక్కడ కూటమిలో సీట్ల కోసం, స్థానాల కోసం ఈ కొట్లాట్లే ఉన్నాయి కదా, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు చెప్పండి. ఉంటుందండి డెఫినెట్లీ. ఎందుకంటే ఎప్పుడైతే 3 పార్టీస్ డివిజన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆశావహులు ఉంటారు, అందులో అసంతృప్తులు ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు అసంతృప్తులు ఉన్నాయి. కానీ బట్ పార్టీకి కట్టుబడి పార్టీ జాతీయ నాయకత్వం తీసుకున్న, కానీ ఇక్కడ పార్టీ అధినాయకులు తీసుకున్న ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అన్నది మాత్రం వాళ్ళు అది గుర్తెరిగి ముందుకు వెళ్ళాలి. కట్టుబడి ఉంటారు. మహిళలకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుంది అని అంటున్నాను. కట్టుబడి ఎవరైనా ఉండాల్సిందే, ఇంకా తప్పదు కదా. మీరు బీజేపీలో చాలా కాలం నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు, సిద్ధాంతం కోసం నిలబడ్డ వాళ్ళు, మీలాంటి వాళ్ళకి అందులో టికెట్ వచ్చిందనుకోండి, అందరూ సంతోషిస్తారు. మీ పార్టీ నాయకులు కానీ ప్రజలు కూడా చూసి నిజంగా ఇంత కష్టపడ్డ వాళ్ళకి వచ్చింది, అందులో మహిళకి ఒక ప్రాధాన్యత కల్పించారనుకుంటారు కదా. అదే అంటున్నా, ఎంతవరకు ప్రాధాన్యత ఉంటుందనేది ఇప్పుడు లిస్టింగ్ లో మీకు తెలిసిపోతుంది ఎంతమంది మహిళలకు ఇచ్చారు అన్నది కూడా, దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. అండ్ రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వరకు సంబంధించి పూర్తి స్థాయిలో మహిళా సాధికారతకి పెద్దపీట వేసింది. మొన్న ఈ రీసెంట్ ఎంపీ క్యాండిడేచర్ లో కూడా మీరు చూస్తున్నారు. మనకి గత ప్రభుత్వంలో కూడా 11 మంది మహిళా మంత్రులు ఉండడం, అండ్ ఓబీసీ కానీ 27 మందికి ఓబీసీ, అలా అందరికీ కూడా సామాజిక న్యాయం చాలా అద్భుతంగా భారతీయ జనతా పార్టీ చేస్తూ వచ్చిందండి. మరి ఈ కూటమిలో ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా రాలేదండి. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా రాకపోవడం ఏంటి మేడం? ఇక్కడేమో అధికార పార్టీ 175కి 175 స్థానాలు, 24 పార్లమెంటు స్థానాలు అభ్యర్థులను ప్రకటించేసుకొని ముందుకు వెళ్ళిపోతుంది. మీరు ఇంకా సీట్ల కోసం, స్థానాల కోసం ఇంకా అభ్యర్థులు ఎవరనే అంశం దగ్గరే ఇక్కడే ఆగిపోయారు. ఎన్నికలేమో త్వరలో రాబోతోంది. ఏంటి చాలా వెనుకబడినట్టు కనిపిస్తోంది. రెండోది వచ్చి బీజేపీలో తీవ్ర అసంతృప్తి ఒకటి పెలుబికిందనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది ఈ కూటమిలో? చాలా కష్టం అండి. అదే మీరు ఇప్పుడు అన్నది 175లోనూ మాకు ఎప్పుడైతే అభ్యర్థుల్ని రెడీ అయిపోయారో, మళ్ళీ దానిని ఇప్పుడు కట్ షార్ట్ చేసుకుని 10 అసెంబ్లీలు అనగానే డెఫినెట్లీ అది అంత ఈజీ అనుకుంటున్నారా? కాదు కదా. ఎందుకంటే అందరూ ఆశావహులు ఉంటారు, కానీ అందరూ పార్టీకి చెప్పిన ఒక డెసిషన్ కి శిరోధార్యం తప్పకుండా ఏం చెప్తే అది మేము నడుచుకోవాలి. అందుకని కొంత ఆ సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం డిలే అవుతున్న మూలాన కూడా మాకు అందులో 7 ఫేజెస్. మీరు ఇంకా చాలా దూరంలో, ఒక 100 మహిళల ముందేమో వైఎస్ఆర్సీపీ ఉంటే వెనకబడి ఉన్నారేమో ఈ కూటమి వాళ్ళు, ఇప్పటికీ సీట్ల దగ్గర ఆగిపోయారు, పంచాయతీ దగ్గర ఆగిపోయారని ప్రజలు అనుకుంటారు కదా. ఒకటండి, ఇంక ఇప్పుడు ఈ మూమెంట్ లో పూర్తిగా మనము పెద్ద చేసేది ఏం లేదు. ఏ క్యాండిడేట్ ఉన్నా అసలు ఎవరికి వెయ్యాలి అన్నది ఇప్పుడు ప్రజలు డిసైడ్ అయిపోయారు కాబట్టి ఏ పార్టీ ఎక్కడెక్కడ ఉన్నది ఒకటి చెప్పండి మేడం, భలే చెప్పారు మీరు. ఎవరికి వేయాలని డిసైడ్ మీ ఒపీనియన్ చెప్పండి. డిసైడ్ అయిపోయారు ప్రజలు అన్నారు కదా, ఎవరికి వేయాలని అంటే కూటమి కడితే ఎన్డీఏ కనుక 3 పార్టీస్ కనుక ఏకమైతే 100% ఆ కూటమికి వేయాలన్నది మాత్రం చాలా వాళ్ళ వరకు ప్రజల అభిప్రాయం ఉందండి. 100% అది. సో అది ఏదైతే కాగల కార్యక్రమం అందరూలే నెరవేర్చారన్నట్టుగా ముగ్గురు ఇప్పుడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలిపి వెళ్తోందో, సో ఇది ఒక పాజిటివ్ సంకేతమే. ఇది అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు కాదు, ఎందుకంటే లాస్ట్ టైమే అంత వే ఉన్నప్పుడే చాలా నేరోగా అటు జనసేనకే 6.5% ఆఫ్ ఓట్ శాతం ఉంది. తెలుగుదేశం కూడా చాలా నేరోలో చాలా మంది ఓడిపోయారు అంతే తప్ప 38.5 to 39% ఉంది. సో ఇప్పుడు బీజేపీకి పెరిగింది. ఎప్పుడైతే ఈ 3 కలిసాయో అంత ఈజీ అయితే కాదు. 100% చాలా వరకు ఎన్డీఏ కూటమే ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ చేస్తోంది అన్నది కూడా మాకు ఒక నమ్మకం. ఏమో మీ బీజేపీలోనే ఇన్ని కొట్లాట్లు ఉన్నాయి. సీనియర్లు అలాగే పార్టీ కోసం నిజమైన పని చేసేవాళ్ళు రాసినటువంటి లెటర్ ఈ రోజు చాలా సంచలనంగా మారింది. ఏంటిది? చంద్రబాబు లాంటి నాయకుని, ఇందులో ఒక్కొక్క పాయింట్ చెప్పే టైం లేదు కానీ చాలా సింపుల్
సింపుల్గా నేను చెప్పేస్తాను. చంద్రబాబుతో మరోసారి వెన్నుపోటుకు మనం రెడీ అయినట్టుగా కనిపిస్తోందని చాలా క్లియర్గా ఇందులో రాశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన మనుషులకే టికెట్లు ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది, దీనివల్ల పార్టీ చాలా నష్టపోతుంది అని హైకమాండ్కి మీ సీనియర్లు, మీ పార్టీని నమ్ముకున్న వాళ్ళు రాసినటువంటి లెటర్ ఇది. ఏంటి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు ఈ పరిస్థితుల్లో కూడా బీజేపీ ఇంకా చంద్రబాబుతో కలిసి సీట్లు ఏదో తేల్చుకోలేక, స్థానాలు ఏవో తేల్చుకోలేక, ఆఖరికి మీ అభ్యర్థులు ఎవరో మీరే తేల్చుకోలేని పరిస్థితులకు ఎందుకు వెళ్ళిపోయారు? అది ఒక ఇంటర్నల్ మ్యాటర్ అండి. అది మామూలుగా పార్టీ టు పార్టీ పాలిటిక్స్ లోకి వచ్చినాక నో ఇంటర్నల్, అంత ఎక్స్టర్నల్, నో ఇంటర్నల్. పాలిటిక్స్ అంత బహిరంగమే. అది ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు ఓపెన్ గా డిస్కస్ చేసి వాళ్ళ యొక్క భావన, వాళ్ళ మనోభీష్టాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే ఒక ఇది ఉంటుంది. కానీ అది ఐ డోంట్ నో, అది బయటకు మీడియాకి రావాల్సిన లెటర్ అయితే 100% కాదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఉంది అంటే ఇంటర్నల్ గా మేము మా రాష్ట్ర అధ్యక్షురాలకి అండ్ అలాగే మా జాతీయ అధ్యక్షులకి ఏమైనా చెప్పుకుంటే అది పెద్ద డిస్కషన్ ఇస్ వెరీ కామన్. అన్ని పార్టీలో ఉన్న విషయమే. ఏదైనా ఉంది అంటే డెఫినెట్లీ మా రాష్ట్ర అధ్యక్షురాలు కన్సిడరేషన్ లో తీసుకుని అవన్నీ ఏంటి అసంతృప్తి అని డెఫినెట్లీ షీల్ టేక్ కేర్. ఆ ప్రాబ్లం అయితే లేదండి మాకు. ఓకే, శివశంకర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి ఉన్నారు. శివశంకర్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్? సార్ ప్యానెల్లో ఉన్న వారందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్ చెప్పండి సార్, చెప్పండి మీరేం చెప్పాలి? ముఖ్యంగా మా ఏజ్ 65. మన సోదరి బీజేపీ సోదరి గారు సుభాష్ గారికి హృదయపూర్వక వందనములు. ముఖ్యంగా ఇప్పుడు మన ఈశ్వర్ సార్ గారు చెప్పినటువంటి దీంట్లో బీజేపీకి మన లేడీస్ కోటాలో మీలాంటి వాళ్ళకి ఇస్తే నేను చాలా సంతోషపడతాను. అఫ్కోర్స్ ఐఎమ్ వైసీపీ, ఎనీ హ్యావ్ మోడీ గారు మీలాంటి పెద్దలకు, మీలాంటి అనుభవజ్ఞులకు కూడా టికెట్ ఇస్తే బాగుంటుంది. మళ్ళా తర్వాత ప్యానల్ లో మన ఇంకో సోదరి, బీజేపీ సోదరి చాలా ఫైట్ చేస్తుంటారు. ఐ డోంట్ నో నేమ్, మర్చిపోయాను. ఇంతకుముందు ప్యానల్ లో వచ్చారు మన బీజేపీ, వినుషారెడ్డి గారు. వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను మోడీ గారిని కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. రైట్ అండి, రైట్ శివశంకర్ రెడ్డి మేడం, చూసారా? రైట్, థ్యాంక్ యూ శివశంకర్ రెడ్డి గారు. మేడం మీకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. నేను చెప్పాను కదా ముందే, మీకు మీలాంటి వాళ్ళకి టికెట్ లభిస్తే మీ పార్టీలో ఆనందించే వాళ్ళు ఉంటారు. సరే, గెలిపోవటంలో ఎవరెవరి వైపు నిలబడతారు, ఎవరు ఎక్కడ ప్రచారం చేసుకుంటారు, వైసీపీ వాళ్ళు నేను అన్న మాటని అంగీకరిస్తారా లేదా, ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా మీలాంటి వాళ్ళకి రావాలి కదా. ఈ లెటర్ చూస్తే ఇంత దుర్మార్గము, ఇంత అన్యాయము అన్నీ తెలిసి మళ్ళీ చంద్రబాబు పక్కనే చేరడం ఏంటి? కోవర్టులని లెటర్లో చెప్పారు, కోవర్టును ప్రవేశపెట్టారని చెప్పారు, పార్టీకి డ్యామేజ్ అని చెప్తున్నారు. చంద్రబాబు ద్వారా మరోసారి వెన్నుపోటు తప్పదు. చాలా క్లియర్గా రాశారు వెన్నుపోటు అనే మాట. కాకపోతే ఇంగ్లీష్లో రాశారు, నేను తెలుగులో చెప్తున్నా. అంటే ఒకటి అలయన్స్ కి అయితే అపోజ్ చేయట్లేదండి, కొంత ఏంటంటే మా పార్టీ కార్యకర్తలకు ఇవ్వమన్నట్టుగా వాళ్ళ యొక్క ఆలోచన. ఏ పార్టీకైనా ఉంటుంది కదా సార్, అది దట్స్ అ వెరీ కామన్ థింగ్. అది ఏ పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఇవ్వాలి అన్నది ఇట్స్ వెరీ వెరీ కామన్ ఇన్ ఆల్ పార్టీస్ అండి. అది అసలు అది బయట చర్చించాల్సిన విషయమే కాదు నన్ను అడిగితే. రైట్, కృష్ణరాజు గారు, ఇది ఈ రేస్లో రేపు ఇంకా మనకి 2 నెలల సమయం కూడా లేదు. 55 రోజుల నుంచి 57 రోజులు ఎంతో సమయం ఉంది ఎన్నికలకు సంబంధించి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ప్రకటించి ఎంత ముందుంది? ఇప్పటికే సిద్ధం సభలు ఇవన్నీ అయిపోయాయి, రేపు మళ్ళీ గ్రౌండ్లోకి వెళుతున్నారని చెప్తున్నారు. ఎంత ముందుంది? కూటమి ఇంకా సీట్లు తేల్చుకోలేక, స్థానాలు తేల్చుకోలేక, అభ్యర్థులు ఎవరో తేల్చుకోలేక ఎంత వెనుకుందంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ఈ పొలిటికల్ మ్యారథాన్లో వైసీపీ చాలా చాలా ముందుంది. ఆ వైసీపీకి ప్రత్యర్థులుగా ఉన్న ఆ 3 పార్టీల వారు ఇప్పటి వరకు కూడా అయోమయంతో, దిక్కుతోచగా ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఆ రేసులో పాల్గొలేకపోవటం అనేది మనం గమనించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కూటమి అనేది నెత్తి మీద పాలు పోసినట్లుగా ఉందండి. బీజేపీ కూడా చేరడంతో ఆ పార్టీకి మైనార్టీల్లో అత్యధికులు దూరం అవుతున్నారు. ఇది ఆ కూటమి దూరం అవుతారండి. వారిలో అత్యధికులు మళ్ళీ వైసీపీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యర్థి అయితే ఈ మ్యారథాన్లో, మరో ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరూ కూడా చాలా విచిత్రమైన రాజకీయ నాయకులు. బహుశా భారతదేశంలో ఇటువంటి రాజకీయ నాయకులు మనం చూడమండి. ఎందుకు ఇవ్వడం అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు తన ఓటమికి
జనరల్ గా ఓటమికి ఏంటంటే మా పార్టీ విధానాలు లేకపోతే వాగ్దానాలు లేకపోతే ఇంకోటి అని చెప్తారు ఎవరైనా కానీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడు మా పార్టీ మా ఓటమికి ప్రజలే కారకులు అని చెప్పి ఆయన బ్లేమ్ చేస్తాడు. ఆయన ఏమంటాడు, నేను కట్టించిన రోడ్ల మీద మీరు నడుస్తారు, నేను ఇచ్చిన కరెంట్ మీరు వాడుకుంటారు, మీరు నాకు ఓట్లేరు, మీరు సారా తాగుతారు, డబ్బులు తీసుకుంటారు, మీరు నాకు ఓట్లేరు, అమ్ముడుపోతారు అని చెప్పి ఓటర్లని ప్రజల్ని నిందించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇంకో కొత్త సిద్ధాంతం అది కూడా విశ్లేషిస్తే బాగుంటుంది. ఇంకోటి యాడ్ చేస్తాను, మీరు చెప్పిన దానికి ఇంకో పాయింట్. ఆయన హైటెక్ సిటీ కట్టారని అందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్ అయిపోయారని వాళ్ళంతా విదేశాలకు ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళిపోయారట, ఆయనకు ఓట్లేసే వాళ్ళు లేరట, అందుకే ఓడిపోతున్నారట. ఆయన కట్టిన బిల్డింగ్ కి ఓడిపోతే ఆయన బిల్డింగ్ కట్టి అందరూ వెళ్ళిపోతే సార్ ఇది చెప్పాలి సార్, ఫీజు రియంబర్స్మెంట్ తో ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఇంజనీరింగ్ చేశారు, ఎంత బాగుపడ్డారు. ఒక బిల్డింగ్ కి ఆయన ఆ విధంగా చెప్పుకుంటూ ఆ బిల్డింగ్ కట్టేసా మొత్తం నేనే ప్రమోట్ చేశానంటే కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడ్డాయి సార్. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఒక సంస్కరణ, అద్భుతమైన ఒక సంస్కరణ. అది ఏ రోజు ఇంత దరిద్రంగా ఎవరూ చెప్పుకోలేదు. చంద్రబాబు చెప్పినట్టు ఈ దేశంలో ఐటీని ఆయనే ప్రమోట్ చేసినట్టు, ఐటీ ఆయనే తెచ్చినట్టు, దేశానికి సెల్ ఫోన్ ఆయనే కనిపెట్టినట్టు. ఏ రాష్ట్రంలోనూ ఐటీ లేదా, అక్కడ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పుకుంటారా? ఈయనొక్కరే అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు ఒక బిల్డింగ్ కట్టి. ఈశ్వర్ గారు, ఇప్పుడు ఈ రేసులో ఉన్న మరో పరిచయం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఈయన విచిత్రమైన వైపరీత్యం, ఈయన రకం చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యమైన మనిషి. ఎందుకంటే ఈయన ఉంటాడంటే తన ఓటమికి కారణం మీరే, మీ కార్యకర్తలే, మీరు నా మీటింగ్ వస్తారు, నేను సీఎం కావాలని చెప్పి అంటారు, కానీ బయటికి వెళ్ళి డబ్బుకి మధ్యాహ్నం లొంగిపోయి నాకు ఓట్లేరు అని చెప్పి ఒకసారి అంటాడు ఆయన. మరోసారి ఏమంటాడంటే పట్టుమని 10,000 ఓట్లు కూడా తెచ్చుకోలేని వారు కూడా నాకు సీట్లు కావాలని చెప్పంటారు, ఎట్లా ఇస్తానని చెప్పి అంటాడు ఆయన. అంటే ఒక వ్యక్తి, ఒక ప్రత్యర్థి ఏమో ప్రజలు నిందిస్తే మరో ప్రత్యర్థి తన అనుయాయుల్ని, సహచర నాయకుల్ని విమర్శిస్తూ ఉంటాడు. ఇటువంటి విచిత్రమైన నాయకులు బహుశా భారతదేశంలో మీకు ఎక్కడా కనిపించడండి. ఇక మూడోది, భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మోడీ గారికి మంచి పేరు మనం కాదనలేవు, కానీ భారతీయ జనతా పార్టీకి ఏంటంటే అసలు ఈ భారతదేశంలో ముస్లింస్ ఉన్నారో లేదో డౌట్ ఉందండి కదా. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ భారతీయ జనతా పార్టీ మోడీ గారి హయాంలో, అంటే మోడీ అమిత్ షా గారి హయాంలో ఎక్కడ అసెంబ్లీలో గాని పార్లమెంటు ఎన్నికల్లో గాని ఎక్కడా కూడా ఒక్క ముస్లింకి సీట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు, గెలిపించలేదు. ఇదేంటిది అంటే వీళ్ళు దేశాన్ని ఒక మత ప్రాతిపదికన విడదీసే చేసే ప్రయత్నంలో భాగంగానే ఎన్నికల్లో పాల్గొంటారు. అటువంటి కూటమిలో వీళ్ళు చేరారు. ఈ చేరడం వల్ల ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కూటమి ఇచ్చే ఒక గట్టి పోటీ కన్నా కూడా ఈ కూటమి వల్ల వనగూరే లబ్ధే చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కూటమి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే మేలు చేసింది, ఆయన నెత్తిన పాలన పోసింది. ఈ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయానికి ఈ కూటమి ఒక ప్రధానమైన కారణం కాబోతుంది. ఈశ్వర్ గారు, ఈ విషయం చాలా ముఖ్యంగా ఈశ్వర్ గారు చాలా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఉత్తరప్రదేశ్ లోనే 61 మంది ముస్లిం క్యాండిడేట్స్ అండి భారతీయ జనతా పార్టీ నుంచి. అసలు అంటే ఒకటి అక్కడ ఎక్కువ మంది ముస్లింస్, చాలా మంది ముస్లిం కేటగిరీ భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. అందులో ఎప్పుడైతే ట్రిపుల్ తలాక్ రద్దు చేశామో ముస్లిం బహన్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ చూస్తారండి. అసలు మైనారిటీ ప్రాబ్లమే లేదు. పూర్తిగా ఉత్తరప్రదేశ్, కేరళ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర అంతా క్రిస్టియన్సే. అసలు మైనారిటీ ఓట్ బ్యాంకే మాకు నార్త్ ఈస్టర్న్ లో ఇప్పుడు బాగా పెరిగిపోయిందండి. సో దిస్ ఈస్ వెరీ రాంగ్. మీరు విశ్లేషకులుగా కూడా మాట్లాడించేసిన తర్వాత మళ్ళీ మీ అందరికీ అవకాశం ఇస్తాను. ఒకసారి చెల్లుబోయిన గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మేడం, ఒక్క పాయింట్ చెప్పండి. తెలంగాణలో ఏదో ముస్లింల రిజర్వేషన్ 4% రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే అమిత్ షా గారు చెప్పారు. ఏపీలో కూడా మీరు అలాంటి ప్రచారం చేయబోతున్నారా? చంద్రబాబు కూడా చేయబోతారా? పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేయబోతున్నారా? లేకపోతే రాష్ట్రానికి విధానం? మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ రాజ్యాంగంలో ఉందా? మీకులాగా బిగ్ క్వశ్చన్ అడుగుతున్నా నేను. మత ప్రాతిపదికన రాజ్యాంగంలో రిజర్వేషన్ ఉందా? లేనప్పుడు ఎందుకు ఇచ్చి రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు? పెట్టచ్చా? వినండి మేడం, మత ప్రాతిపదికన రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్లు లేవు. మరి మిగతా వర్గాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని మత ప్రాతిపదికన ఇచ్చారా?
ఇప్పుడు రిజర్వేషన్లు వినాలి ఇంతకు ముందు కాంగ్రెస్ విద్య సామాజిక వెనుకబాటు ఇది రాజ్యాంగం చెప్పింది. విద్య సామాజిక వెనుకబాటు. 10%. వారు ముస్లింలైనా సరే వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వచ్చు, ఇవ్వద్దని చెప్పిందా రాజ్యాంగం? చెప్పిందా? మీకు వాళ్ళ పర్సెంటేజ్ ఇచ్చారా? ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. తెలంగాణలో 11%, 12% ముస్లింలు ఉంటే అంతమందికి రిజర్వేషన్లు ఇస్తానంటే అది కుదరదు కాబట్టి ఆగిపోయింది. 5% ఇచ్చారు, 50% మించుతోంది కాబట్టి 1% తగ్గి 4% ఇస్తున్నారు. నేనేం అనట్లేదు, సరే అది ఏ ప్రాతిపదికన ఇచ్చారనేది పక్కన పెడదాం. మీరు తెలంగాణలో చెప్పిన మాట రేపు ఏపీలో ప్రచారం చేస్తారా? బీజేపీ అలాగే చంద్రబాబు నాయుడు కూడా వారు కూడా ప్రచారం చేయాలి, పవన్ కళ్యాణ్ వారు కూడా ఈ ప్రచారం చేయాలి. తెలంగాణలో మాదిరిగా ముస్లింస్ కి ఇక్కడ మేము తీసేస్తున్నామని మైనారిటీ అక్కడ చేసినట్టు ఇక్కడ చేస్తారా? డైరెక్ట్ చేస్తాము చేయము మేడం, సమయం తక్కువ, చేస్తాము చేయము. మేము అన్ని రకాల స్పెషల్ ప్యాకేజెస్ మీరు ఏమన్నా ఇవ్వండి మేడం, ఇక్కడ చేసిన ప్రకటన ఇక్కడ చేస్తారా? ఏపీలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమాధానం చెప్పాలి. చెయ్యకూడదు, అది తప్పు. అది ఓకే మేడం, రిజర్వేషన్ల గురించి రాజ్యాంగం ఏం చెప్పింది అనే దానికి సంబంధించి, లేకపోతే రిజర్వేషన్ల సంఖ్య ఎందుకు పెరిగింది, ఏ షెడ్యూల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎందుకు 60% ఉంది, ఇవన్నీ తర్వాత చర్చ మనకి. అది కాదు, మీరు ప్రచారం చేస్తారా చేయరా? మత ప్రాతిపదికన ఉండకూడదు, ఉండాల్సిన చంద్రబాబు మేడం చాలా చక్కగా చెప్తారు. వాట్ ఐఎమ్ సేయింగ్ అనే పదం దగ్గర వాళ్ళకి కావాల్సిన అన్ని బాధ్యత మాకుంది, కానీ రిజర్వేషన్స్ కరెక్ట్ కాదు అని రాజ్యాంగం. ఓకే రైట్, చూద్దాంలేండి. చంద్రబాబు సమాధానం చెప్పాలి, మీరు చెప్పలేరు కూడా, ఎందుకంటే ఆయన కూడా దీనిలో బాధ్యులు కదా. సార్ మీరు చెప్పండి సార్, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, కూటమి గెలుపు ఖాయం, బీజేపీ ధీమాగా ఉంది. ఇప్పుడు ఈ రేస్లో ఇప్పటికిప్పుడు చూసుకుంటే మీరు ఎక్కడున్నారు, కూటమి ఎక్కడుంది, ఏం చెప్తారు? ఓటమి భయంతో కూటమి ఏర్పడితే గెలుపు ఎలా వస్తుంది ఈశ్వర్ గారు? ఓటమి భయంతో కదా కూటమి కలిసింది. ఇక్కడ ఓటమి అనే పదమే తెలియకుండా ప్రజలకు నిజమే చెప్పి ప్రజామోదాన్ని పొందినటువంటి నాయకుడిగా, ప్రజలకు ఇచ్చినటువంటి మాటను 5 సంవత్సరాలు పోషించి వాళ్ళకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి ఆయన ఏదైతే చెప్పాడో అది చేశారు. నేను చేసినటువంటి మేలు నీ ఇంటికి చేరితేనే నాకు ఓటు వేయమని అడిగాడు. ఆ ధైర్యం ఇంకెవరికీ లేదు. ఆ ధైర్యం ఈ దేశ చరిత్రలో ఎవరికీ లేదు. నేను నీ ఇంటికి సహాయం అందించానని అనుకుంటేనే, నా ప్రభుత్వం నుంచి నీ ఇంటికి సహాయం అందిందని అంటేనే నాకు ఓటు వెయ్యి అమ్మా అని అడిగినటువంటి ముఖ్యమంత్రి. ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి. జరిగే క్రమంలో చంద్రబాబు నాయుడు ప్రతి 5 సంవత్సరాలకి ఏ విధంగా ప్రజలను మోసగించడానికి మేనిఫెస్టోలు ప్రకటించాడు, ప్రకటించిన మేనిఫెస్టోల్ని ఏ విధంగా వెబ్సైట్ నుంచి తొలగించాడు, ప్రజల్ని ఎలా మోసగించాడు అని తీసుకున్నట్లయితే, ఇప్పుడే నేను కొంచెం వెనక్కి వెళ్ళాలి. మీరు ఇందాక ఐటీ గురించి మాట్లాడారు. ఐటీ గురించి మాట్లాడిన దాంట్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశాడు, తీవ్రమైనటువంటి ద్రోహం చేశాడు. ఎందుచేతంటే 1992లో ఈ దేశానికి ఆర్థిక సంస్కరణలు జరిగితే విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 97లో ఐటీ రంగం ఊపందుకుంది ప్రపంచవ్యాప్తంగా. నాట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో చెన్నై ఉన్నది, బెంగళూరు ఉన్నది, కలకత్తా ఉన్నది, ముంబై ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక బీసీ బిడ్డ ఇంజనీరింగ్ చదవలేకపోవడానికి కారణం ఏంటి? డబ్బే కదా, డబ్బే కదా. 95లో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు 2004 వరకు పరిపాలిస్తే ఏ బీసీ బిడ్డ అయినా, ఒక కార్మికుడు, నేత కార్మికుడా, గీత కార్మికుడా, కమ్మరి చేసుకునేవాడా, కుండలు చేసుకునేవాడా, ఎవరి పిల్లలైనా బీసీగా పిల్లలు చదవగలిగారా? అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు పేదరికం శాపం అయినప్పుడు ఆ కుటుంబాల్లో వెలుగు నింపాలని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే, ఫీజు రియంబర్స్మెంట్ అందుకుని ఎదిగినటువంటి వాళ్ళు మాత్రమే ఐటీలోకి ఎంటర్ అయ్యారు 2011-12లో. అంటే ఈ 12 సంవత్సరాల కాలం ఏదైతే బీసీ బిడ్డలు ఉన్నారో వాళ్ళు చదువుకి దూరం కావడానికి కారకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఐటీని నేను తీసుకొచ్చారని చెప్పి కేవలం పెత్తందారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, భూస్వాముల పిల్లలు, ఐటీ రంగంలో
లక్షల రూపాయల జీతాలు సంపాదిస్తున్నారు, నాకు రాయల్టీ పే చేయండి తమ్ముళ్ళు అంటాడు. కానీ ఈ బీసీ బిడ్డలకు పెనాల్టీ పే చేయని ఆయన అని కదా అతనికి పనిష్మెంట్ ఇచ్చారు. 2014లో మళ్ళీ మోసం చేశాడని నేను ఎందుకు అంటానంటే అతను భావజాలమే వేరు. 2014లో ఫీజు రియంబర్స్మెంట్ని 50% చేసేసి తన కులపు వారి కాలేజీలకి ఫీజులు డబల్ త్రిబుల్గా పెంచేసి ఈ బీసీల మళ్ళీ చదువులకు దూరం చేసినటువంటి వ్యక్తి. నేనేమంటానంటే ఇందులో రాజకీయ విశ్లేషణ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి భావజాలానికి, చంద్రబాబు నాయుడు భావజాలానికి, చంద్రబాబు నాయుడికి ఎవరైతే వత్తాసు పలుకుతున్నారో కూటమి అంటున్నారు కదా మీరు, వాటమికి కూటమిది, ఇది వాటమికి కూటమి. 2009లో కూడా ఇట్లా జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండగా ఆయన్ని ఆ సందర్భంలో కూడా మహాగఠబంధన్ ఒకటి జరిగింది కదా, అన్ని పార్టీలు కలిసి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. ఇక్కడ భావజాలంలో తేడా ఏమిటంటే పేద పిల్లవాడికి ఇంగ్లీష్ చదువు అందిస్తే ఇంగ్లీష్లో మాట్లాడతాడు, విజ్ఞానవంతుడు అవుతాడు, దేశంలోకి వెళ్తాడు. అలాగే ఇప్పుడు నేను ఒక బీసీని, నాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జడ్పీటీసీ స్థానం కల్పించారు. తదనంతరం జడ్పీ చైర్మన్గా చేశాను. తదనంతరం వారి పర్యవేక్షణలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. వారి కుమారుడు ఆయన ఆశయ సాధకుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటే తండ్రి ఆశయం కోసం పార్టీ పెట్టినటువంటి వ్యక్తి. ఇలాంటి ఆశపరుడు కాదాయన, ఆశయం కోసం పెట్టాడు. కాబట్టి నేను అనుకున్నాను 2009లో నాకు టికెట్ రావాల్సి ఉన్నప్పుడు నేను 2009లో పోటీ చేసే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు నన్ను నాయకుడిగా చేస్తానన్నారు. ఆయన వెళ్ళిపోయారు, నా డిపాజిట్ పోయింది, ఇక నా పరిస్థితి అయిపోయిందిరా రాజకీయాల్లో, బీసీలు బ్రతుకు ఇంతేరా అనుకున్నాను. కానీ ఆశయ సాధకుడు వచ్చి 2014లో సీట్ ఇచ్చారు. 14లో ఓడిపోయినా 19లో రామచంద్రపురంలో సీట్ ఇచ్చారు. 19లో రామచంద్రపురంలో గెలిచిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ రాజమండ్రి రూరల్లో సీట్ ఇచ్చారు. ఈ సామాజిక వర్గంలో ఒక సీటు ఉన్న వాళ్ళకి వాళ్ళ 8 స్థానాల్లో రాజ్యాధికార పదవులు ఇచ్చారు. అంటే చూడండి, రాజ్యాధికార పదవుల్లోకి రావాలంటే ప్రవేశం కావాలి. ఆ ప్రవేశం ఇచ్చేటువంటి తత్వం ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి నాయకుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారని స్పష్టంగా నేను చెప్పగలను. ఇక్కడ ఈ విషయాన్ని మీరు మన అందరం గుర్తించాల్సింది ఏంటంటే బీసీలకు అన్యాయం చేసిన, బీసీల టికెట్లు అడిగితే గెలుస్తారా అని హేళన చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ కూడా చూడండి, బీసీలకు రేపు ఎన్ని సీట్లు ఇస్తాడో తేలుద్దాం మనం, బీసీలో ఏ వర్గాలకు సీట్లు ఇస్తాడో తేలుద్దాం మనం. ఇచ్చే ధైర్యము లేదు, చూపించే ధైర్యము లేదు. ఇవాళ బీసీల చేతిలో ఘోర పరాభవం పొందబోతుంది, ఎస్సీల చేతిలో ఘోర పరాభవం పొందబోతుంది, ఎస్టీల చేతిలో ఘోర పరాభవం పొందబోతుంది, మైనారిటీల చేతిలో ఘోర పరాభవం పొందబోతుంది, ఓసీల్లో ఉన్న అగ్రవర్ణ పేదల చేతిలో ఘోర పరాభవం పొందబోతుంది. ఈ కూటమి వాటమిని ఒప్పుకున్న తర్వాత కూటమిగా ఏర్పడ్డ కూటమి అని నేను భావిస్తాను దీన్ని. రైట్, చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగంతో కూటమి ప్రాసలతో అదరగొట్టేశారు. ఎస్, మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది ఈ వైఎస్ఆర్సీపీ ఎక్కడుంది, ఈ కూటమి ఎక్కడుంది? ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఈ రేస్లో ఎవరు ఎక్కడున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూటమి అనేటటువంటిది అంశాల ప్రాతిపదికగా కలిసినటువంటి కూటమి కాదు, కేవలం అధికారం కోసం మాత్రమే కలిసినటువంటి కూటమి. గడిచినటువంటి కాలంలో వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటలు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని దూషించడం తప్ప మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతకంటే మిన్నగా ఏం చేస్తామని ఏం చెప్పలేదు. చెప్పక ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామన్నారు. వాలంటీర్లందరూ కూడా ఏదో ఒక అనైతిక కార్యక్రమాలు చేస్తామని మళ్ళీ మేము వాలంటీర్లు కంటిన్యూ చేస్తామంటున్నారు. సో అనైతిక కార్యక్రమాలు అనేటిని కనీసం అపాలజీ అని చెప్పాలి కదా. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకన చేసేసినాయన్నారు. ఇప్పుడు మేము వస్తే దానికంటే రెట్టింపు ఇస్తామంటున్నారు. సో ఇప్పుడు అది ఎట్లా ఉందంటే ప్రజలు కూడా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎప్పుడో ఒకసారి ఘంటసాల గారు బతుకున్నప్పుడు మహాదేవన్ గారి దగ్గరకు ఒక ఆయన వెళ్ళి నేను ఘంటసాల పాడతానంటే పాడమన్నట్టు పాడాడు. ఈయన పడితే ఆయన కళ్ళు మూసుకుని చాలా బాగా పాడేవు నువ్వు, మరి నాకేమైనా సినిమాలో అవకాశం ఇస్తారంటే ఘంటసాల గారు ఉన్నారు కదా ఆ తర్వాత చూద్దామని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా మీరు తర్వాత చూద్దామని. ఈ లోపల ఇవాళ అమిత్ షా గారి ఒక ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడినటువంటి మాటలు చాలా వైటల్. అది ఆ వైటల్ ఇప్పుడు కూటమి అనేటటువంటిది ఎన్నికలను ఫేస్ చేస్తున్న తరుణంలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాంకర్ అడిగినాడు. మీరు అనేక మందిని మీ కూటమిలో చేర్చుకుంటున్నారు ఎన్డీఏలో. సో చంద్రబాబు నాయుడిని జనసేన పార్టీ అధ్యక్షుడిని ఈ ఇద్దరూ కూడా మోడీ గారిని టెర్రరిస్ట్ అని సంబోధించారు.
దాని మీద నీ వ్యాఖ్య ఏంటని అడిగారు. అవును. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే టెర్రరిస్ట్ అన్నాడో లేదో తెలియదు, అన్నాడనే అనుకుందాం, అన్న తర్వాత ప్రజల్లోకి వెళ్ళాడు, ఓడిపోయినాడు, చిత్తుగానే మాట వాడారు, చిత్తుగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆ బుద్ధి తెచ్చుకుని మళ్ళీ మా దగ్గర కూర్చొని, కానీ అక్కడ కూర్చొని అందరూ చప్పట్లు కొట్టారు, మొత్తం అందరూ క్లాప్ చేశారు. సో ఇవాళ కూటమి ఏదైతే దేశం కోసం లేకపోతే ప్రపంచం కోసం అంటున్నారో అధికారం కోసం మాత్రమే వెళ్ళారని అమిత్ షా గారు చెప్పేశారు క్లియర్గా. అంచేత ప్రజలకు సేవ చేయకుండా నువ్వు కూటమి కడతానంటే నమ్మేటటువంటి ఇష్యూ ఉండదు. తప్పనిసరిగా వాళ్ళకి ఏ రకమైనటువంటి అడ్వాన్స్మెంట్. తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం అభ్యర్థి, ఈ రోజు లిస్టులో ఆ పేరు కనిపించింది, వారు మనతో పాటు జాయిన్ అయ్యారు. చంద్రశేఖర్ గారు, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు సమన్వయకర్తగా నియమించిన రోజున ఫస్ట్ నేనే ఇక్కడ కూర్చోబెట్టాను, మళ్ళీ చెప్పాను లిస్ట్ లో మీ పేరున్న రోజు మళ్ళీ మీరు రావాలని, అలాగే వచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? చాలా సంతోషం సార్. ముందుగా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మా అధినాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు, ఒక చిన్నపాటి కార్యకర్తనైనటువంటి నాకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ అవకాశాలు ఎలా దక్కుతాయని చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఏ విధంగా అవకాశాలు దక్కుతాయని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూసుకోవచ్చు ఈశ్వర్ గారు. ఎర్రగొండపాలెం గొప్ప నియోజకవర్గాన్ని నాకు ఇవ్వడం అనేది నా పూర్వజన్మ. ఖచ్చితంగా ఇక్కడ క్యాడర్ చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది, చాలా గొప్పగా పనిచేస్తుంది. రాబోయే ఎలక్షన్స్ లో విజయ దుందుబి మోగించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్. ఇక్కడ చూస్తే టీడీపీలోనే వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలే చంద్రబాబుని క్వశ్చన్ చేస్తారు, అంతా డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నారు, ఎన్ఆర్ఐలకి ఇస్తున్నారు, పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు, ఇలా క్వశ్చన్ చేస్తున్నారు. మీకేమో మీరు 175కి 175 టార్గెట్ పెట్టుకుని చంద్రబాబు ఏమో డబ్బున్న మనుషులకి టికెట్లు ఇస్తూ ఉంటే మీలాంటి సామాన్య కార్యకర్తలకి టికెట్లు ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉంటుంది ఆ బ్యాటిల్? అదే సార్, డబ్బుతోటి గర్వంతో కులాలు మతాలు అనేటటువంటి వ్యవహారాలతోటి రాజకీయం చేసినటువంటి పార్టీలు గతంలో ఉండేవి, ఇప్పుడు కూడా కొనసాగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చిన తర్వాత అది ఒక రాజకీయ పార్టీగా కాకుండా రాజకీయ వ్యాపార పార్టీగా మారిపోయినటువంటి పరిస్థితి. డబ్బు ఎవరికుంటే వాళ్ళకి విచ్చలవిడిగా డబ్బుకు సీట్లు అమ్ముకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ చరిత్ర. గతంలో బీసీలకి ఒకటంటే ఒక రాజ్యసభ సీట్ ఇవ్వకుండా 5 సంవత్సరాలు పరిపాలన సాగిందంటే బీసీలపై వారికి ఉన్నటువంటి వివక్ష ఎలాంటిదో అర్థమవుతుంది. వారి మీద ప్రేమ లేదని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి వాళ్ళకి, సాధారణమైన వ్యక్తులకి చాలా మందికి టికెట్లు ఇచ్చారు. నాతో పాటు పార్టీలో పనిచేసినటువంటి వారికి చాలా మందికి టికెట్లు ఇచ్చారు, వారు సాధారణమైనటువంటి వారు. అదే తెలుగుదేశం పార్టీలో చూస్తే ఒకరికి ఇద్దరికి ఇచ్చి మళ్ళీ వాటి నుంచి కూడా విరమించుకున్నటువంటి పరిస్థితి ఆ పార్టీలో కనపడుతుంది. డబ్బుతోటి రాజకీయం చేయటం తెలుగుదేశం పార్టీ యొక్క విధానం అయితే, మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం బీజేపీ లాంటి పార్టీలకి వారి విధానంగా మారిపోయింది. ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ ప్రాంతాన్ని చూడకుండా కేవలం పని చేయడమే అర్హతగా తీసుకొని ప్రాధాన్యతనిస్తూ అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగేలాగా చేస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి ఇంత పెద్ద ఎత్తున పదవులు కట్టబెట్టినటువంటి ప్రభుత్వం లేదు. 70 నుంచి 80% పదవుల్ని ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా చాలా మంది బీసీలకి అవకాశం దక్కింది. ఎస్సీలకి ఎలాగూ 29 స్థానాల్లో టికెట్లు ఇచ్చారు. ఎక్కడా రిజర్వేషన్ లేనటువంటి బీసీలకు కూడా పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. రైట్. థ్యాంక్ యూ అండి తాటిపర్తి చంద్రశేఖర్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మేడం, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కృష్ణంరాజు గారు అలాగే రాంబాబు గారు ఇవాళ చర్చలో పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.